రాచర్ల గ్రామ సభలో సర్పంచ్ని నిలదీసిన గ్రామ ప్రజలు. ఉపాధికి ఊపిరి, వ్యవసాయానికి అనుబంధంగా పనులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కగా పనులు చేయించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా 2024-2025 సంవత్సరానికి గాను ప్రణాళిక రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా వ్యవసాయం పనులకి నిధులు అనుసంధానిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులకు వెన్నుదన్నుగా నిల్వనున్న పనుల్ని గుర్తించేలా గ్రామ పంచాయతీలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ నూతన పనుల కోసం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. రైతులు ప్రజలు పాల్గొని ఏ పనులు అవసరమో గుర్తించాలని జాతీయ ఉపాధి హామీ ఏపీఎం మోషే తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ నూతన పనులపై ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకట్రామరెడ్డి, ఉపాధి హామీ పథకం ఏపీఓ మోషే గ్రామ సభలు నిర్వహించారు. ఉపాధి హామీ ఏపీఓ మోషే జిల్లా పంచాయతీరాజ్ అధికారుల ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ నూతన పనుల్ని గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల వద్ద గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. పంచాయతీలో ఉదయం 10 నుండి మొదలు సాయంత్రం 4 గంటల వరకు గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలకి మండల స్థాయి అధికారులు నోడల్ ఆఫీసర్స్గా వ్యవహరించారు. ఈ గ్రామ సభలకి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ఉపాధి హామీ అనుబంధ ప్రభుత్వ శాఖల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొని ఈ ఆర్థిక సంవత్సరానికి ఏ పనులు కావాల్సింది నిర్ధారణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకట్రామరెడ్డి గ్రామ సభ కేటాయించి నా మండల స్థాయి నోడల్ అధికారులు, ఏపీఓ మోషే, పంచాయతీ సెక్రటరీలు, ఆయా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా రాచర్ల మండల కేంద్రంలో సీసీ రోడ్స్ సక్రమంగా లేవని, వీధి దీపాలు లేవని, త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొని పోయి స్పందించడం లేదని గ్రామ సభలో సర్పంచ్ పై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పండి, ప్రజల సమస్యలు ఎవరు తెలుస్తారా? పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సర్పంచ్ ఏం చేస్తున్నాడు? ఏ విషయం ప్రతిదీ ఏదో ఒకటైనా ఏ అని చెప్పండి. రాచర్లలో పంచాయతీలో ఏ సమస్య చేస్తున్నారో చెప్పండి. ఇది పేరైంది సర్పంచ్ గారికి రాచర్ల ఎస్పీ మొదలైన నేను డబ్బులు పెట్టేది సింగిల్ బెస్ మోటార్లు పోతే నేను డబ్బులు పెట్టి నేను చేయించుకోవాలా? వచ్చే నిధులు ఏం చేస్తున్నారు? మాట ఏమా ప్రతి సమస్య ఎవరైనా సమస్యలు చెప్పేటప్పుడు పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి. మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను గ్రామంలో పోలీస్ స్టేషన్ నుంచి వందనాయ స్కూల్ వరకు గుడ్డిలోకి వేస్తాం. గుడ్డోని కదా కన్ను కనపడేటట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారు? జగనన్న కాలని విషయానికి వస్తే ఇంకా చాలా ఉన్నాయి. తోడి పడేస్తాం. మీరు ఏమనుకుంటున్నారు? కాబట్టి మీ బాధ్యతలు మీరు చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీ పద్ధతిలో మార్పులు రాకపోతే ఇంకా మీ ఇష్టం. మీకేం జరుగుతుందో ప్రతి గ్రామ పంచాయతీ ఉంటేనే 10 మంది నడవగలుగుతారు. అలాంటి రోడ్లలో వాళ్ళ అబ్బ సొమ్ము ఉన్నట్టుగా వాడు ఒక్కడే ఇల్లు వేసుకొని వాడే నడుపుకున్నట్టుగా చేసుకుంటా పోతుంటే, మనం కళ్ళు అప్పగించుకుంటూ చూసుకుంటూ పోతుంటే ప్రతి ఓడు అలాగే తయారైపోతుంది. అది ఎవరి మీద ఉన్నట్టు? బోర్లు వేస్తున్నారు, కాలువలు పూర్తి చేస్తున్నారు, సక్రమంగా డ్రైనేజీని నడవడం లేదు, వాళ్ళ సొంత లాగా వాడుకుంటున్నారు. మరి ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారో, సెక్రటరీ ఏం చేస్తున్నారో, అధికారులు, వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళ జీతం
సొమ్ము ప్రజల ద్వారానే మీకు జీతాలు ఇస్తారు కాబట్టి ప్రజలు సేవ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందే. అది రూల్ అది. చెప్పాము పైపు అడిగామన్నా మేము డబ్బులు పెట్టుకొని చేరుకుంటున్నాము పెద్దమంది చేస్తున్నాం అవకాశం చెప్పానా